సంఘము ముఖ్యంగా 3 భాగాలుగా, అంటే 3 రకములైనటువంటి ప్రజలతో సంఘం అనేది నిండి ఉంటుందంట. 3 రకాల ప్రజలు ఇక్కడ వచ్చి ఉన్న మనమే కానీ, లేకపోతే వేల కొలది లక్షల కొలది ఉన్నటువంటి సంఘములు కూడా 3 రకాల మైండ్ సెట్ కలిగినటువంటి వాళ్ళతో సంఘం అనేది నిండి ఉంటుంది అనేది ఒక భక్తుడు చెప్తా ఉన్నారు. ఎలాంటి వారంటే 1వ కేటగిరీకి చెందిన వారు, అంటే సావుకారులు, ఉద్యోగస్తులు, బీదవారని కాదండి. ఆ కేటగిరీస్ గురించి దేవుడు ఎప్పుడు మాట్లాడు. ఆత్మీయంగా దేవుడు చెప్పే విషయం ఏమిటంటే, నిర్లక్ష్యంగా జీవించే పాపులు ఒక కేటగిరీకి చెందినవారు. నిర్లక్ష్యంగా జీవించేటువంటి పాపులు ఎన్ని కూటాలు పెట్టినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంతమంది బోధకులు వచ్చి బోధ చేసినా, సాక్ష్యాలు చెప్పినా కూడా వారి జీవిత విధానాన్ని వారు మార్చుకోవడానికి ఇష్టపడరు. తెలియకనా అంటే అట్లేం లేదు, అన్నీ తెలిసి కూడా వారు బుద్ధిపూర్వకముగా దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం పెడతా ఉంటారు. దీనికి కారణం ఏమిటంటే, నిర్లక్ష్య భావము అనేటువంటి ఒక దురాత్మ ఆధీనం కింద వీళ్ళు ఉంటారు. కాబట్టి వాడు సాతానుగాడు ఎట్లా చెబితే అట్లా చేస్తూ ఉంటారు. నిర్లక్ష్య భావము చాలా డేంజర్, చూడండి, అపాయకరమైనటువంటి ఒక భావం. వీళ్ళు దేవుని మందిరానికి రాదగిన విధంగా వస్తారు, కూర్చున్నదగిన విధంగా కూర్చుంటారు, దేవుని వాక్యాన్ని వినదగిన విధంగా వింటారు. కానీ దేవుని వాక్యానికి తమ హృదయాన్ని అప్పగించుకోరు. దేవుని పరిశుద్ధాత్మకు వారు తమను తాము అప్పగించుకోరు. ప్రశ్నించే ఆత్మతో, తృణీకరించే ఆత్మతో, విమర్శించే ఆత్మతో, వాదించే ఆత్మతో, తప్పులు బట్టే ఆత్మతో వాళ్ళు నిండిపోయి ఉంటారు. తృణీకార స్వభావం అనేది చాలా భయంకరమే. అన్ని బోధలు వింటుంటారు. అయితే మార్కులు వేయడానికి వస్తాడు, మారు మనసు పొందడానికి కాదంట ఇలాంటి వారు వచ్చేది. దేనికంట? మార్కులు. చాలా చోట చూస్తూ ఉంటాం మనం. అప్పట్లో నేను కూడా ఈ నిర్లక్ష్య భావం అనే దురాత్మ అధికారం కింద ఉన్నప్పుడు నేను కూడా దైవ సేవకులు చెప్పినటువంటి ప్రసంగాలకు నెంబర్ 1 బోధ, నెంబర్ 2 బోధ, నెంబర్ 3 ప్రసంగం, ఈయన సాక్ష్యం బాగుంది, ఆయన చాలా బ్రహ్మాండంగా అన్నాడు, ఇదేం పెద్ద వేస్ట్, వీళ్ళు బాగా చెప్పినారు, వాళ్ళు బాగా చెప్పలేదని మార్కులు వేసుకుంటూ కూర్చుంటాం అన్నమాట. మార్కులు వేసేవారికి మారు మనసు వస్తుందా? రాదు. మనము 3 విషయాల గురించి ఎప్పుడు వింటుంటాం. ఏమనంటే, ఒక ప్యాంప్లెట్ తయారు చేశాననుకో, దానిపైన ఒక మాట ఉంటుంది, చిన్నగా 3 రాసి ఉంటారు. ఎవరికైనా గుర్తుందా? ఎవరైనా సరే ప్యాంప్లెట్స్ చూసిన వారు, కరపత్రాలు చూసిన వాళ్ళకి 3 విషయాలు కనుక్కుంటుంటారు. ఒకటి రండి, రెండోది వినండి, మూడోది రక్షణ పొందండి. రండి, వినండి, రక్షణ పొందండి అని 3 మాటలు రాస్తూ ఉంటారు కరపత్ర. దాని తర్వాత దప్పికొనిన వాళ్ళ రారా, దేవుని వద్దకు రండి, దేవుని వాక్యం మిమ్మల్ని ఆదరిస్తుందని బోధ ఉంటుంది. రండి అంటే ఎవరు వస్తారు? ఇంకా చాలు ప్రభువా, ఈ కష్టాలకు, ఈ బాధకు, ఈ పాపానికి నేను కలిగినటువంటి యొక్క అవమానాలు, ఈ విసుగు చెందిపోయిన నాయన, జీవితంలో అలసిపోయినాను ప్రభువా, చాలా ప్రయత్నాలు చేసిన నాయన, నా ప్రయత్నం నాకేమి కూడా మేలు ఇవ్వలేకపోతుంది తండ్రి, ఇక చాలు, నువ్వు ఉంటే చాలు నాయన, నువ్వు కావాలి ప్రభువా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నీ వాక్యమే నన్ను దీవించేది, ఆశీర్వదించేది, నన్ను బలపరిచేది, నాకు ధైర్యం ఇచ్చేది, నెమ్మదినిచ్చేది నీ వాక్యము ప్రభువా, ఇక చాలు నాకు ఈ లోకానికి, పాపానికి, నువ్వుంటే చాలు తండ్రి అనేటువంటి మైండ్ కలిగిన వారు, ఆలోచన కలిగిన వారు దేవుని వద్దకు వస్తారు. ఎవరు రారు అంటే, నేను నా సొంత సంపాదన, నా బలము, నా శక్తి, నా చదువు, నా బలగం, నేను బాగానే ఉన్నాను, నాకేం పెద్ద దేవునితో ఇప్పుడు ప్రస్తుతానికి అవసరమే తెలియదు, కన్నీళ్ళు గార్చాల్సిన కర్మ నాకేంటండి, నేను బ్రహ్మాండంగా ఉన్నాను. అదంతా వాళ్ళకు, బీదలకు డబ్బులు లేకుండా ఏడుస్తుంటారు, ఆరోగ్యం లేకుండా ఏడుస్తుంటారు, భర్తలు కొడుతుంటే ఏడుస్తుంటారు, లేకపోతే దరిద్రమైన స్థితిలో ఉంటే వాళ్ళు ఏడుస్తుంటారు. కానీ నాకేమంత కర్మ పట్టలేదే, నాకెందుకు ఇప్పుడు యేసు ప్రభుతో అంత అవసరం లేదు, అంత కన్నీళ్ళు గార్చాల్సిన అవసరం లేదు కదా, నేను బాగానే ఉన్నాను, బ్రహ్మాండంగా ఉన్నాను, నాకు ఏ కష్టాలు లేవు, కాబట్టి నాకు యేసు అక్కర లేదు అనుకునేవారు రారు. వినండి. ఎవరు వింటారు? రెండవ మాట ఏమంటున్నారు? రండి, వినండి. వినుట వలన విశ్వాసము కలుగును. ఒక ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉండాలంటే నీ నమ్మకం వృద్ధి పొందాలి. నమ్మకం అనేది నీ బ్యాక్ సైడ్ లేకపోతే ప్రార్థన అనేది ముందుకు పోదు. నమ్మితేనే కదా. ఒక డాక్టర్ను నమ్మకం కలిగి ఉంటేనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుని పోతారు. ఈయన మంచి హస్తవాసి కలిగిన వాడు, ఇక్కడికి వెళ్తే నా కుమారుడు బాగైపోతాడు,
ఇక్కడికి వెళ్తే నా బిడ్డలు స్వస్థపరచబడతారు, ఇది నాకు మేలు. ఏదైతే ఒక వ్యక్తి ఒక కంపెనీని కానీ, ఒక డాక్టర్ను కానీ, ఒక హాస్పిటల్ను కానీ, ఒక మెడిసిన్ కానీ, లేదా ఒక వ్యాపారాన్ని కానీ, ఒక స్నేహాన్ని కానీ నమ్మితేనే కదా ఒక అయ్య చేతిలో కుమార్తెను పెట్టింది. నమ్మకం వృద్ధి చెందాలంటే అక్కడ ఖచ్చితంగా విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం ఎక్కడ వృద్ధి చెందుతుంది? దేవుని యొక్క వాక్యము మనము వినుట ద్వారానే విశ్వాసములో మనం వృద్ధి చెందగలం. అబ్రహాం దేవుని వాక్యము, దేవుని స్వరం ఏం చేసినాడు? విన్నాడు, విశ్వసించిన దాని ప్రకారం ప్రవర్తించి నడుచుకున్నాడు. అంతేకాని ఇంకా ఆయన ఆగిపోలేదు అక్కడ. మనం ఏం చేస్తున్నామంటే వింటున్నాం, విశ్వసించలేకపోతున్నాం, ఇక ముందుకు నడవలేకపోతున్నాం. దాన్నే నిర్లక్ష్య భావము అంటారు. వింటున్నావు కానీ ఈ నిర్లక్ష్య భావం అనే దురాత్మ అధికారం క్రింద చాలామంది మనుషులు, యవన బిడ్డలు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ముందుకు భక్తిలో సాగలేకపోతున్నారు. ఒక చిన్న నిర్లక్ష్య భావం. ఒకసారి ఒక దేశం మీదికి ఇంకో దేశము, ఏ దేశం కాదండి, జపాన్ దేశం, అమెరికా దేశం మీదికి వాళ్ళకు, ఇది దాదాపుగా 300 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. అప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు 17వ శతాబ్దంలో 18వ శతాబ్దంలో ఈ యుద్ధం అప్పుడు ఆకాశం మీద కొన్ని కొత్త విమానాలు తిరగడం చూసినారంట. కొంతమంది స్త్రీలు చూసినారు, కొంతమంది యవ్వనస్తులు చూసినారు. చూసిన తర్వాత వీళ్ళు వచ్చేసి ఏదో కొత్త విమానాలు మన గ్రామం మీద తిరుగుతున్నాయి, ఏంటా ఇదని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ మాట ఆ నోట ఈ నోట చిన్నగా ఎక్కడికి చేరుతుంది? పోలీస్ స్టేషన్కు చేరుతుంది. పోలీసు వాళ్ళు చూసినారు, అవునా అట్లనా, సరే చూద్దాంలేండి అన్నారు. తర్వాత ఇంకొకసారి ఆ నది సముద్రం దగ్గర కొత్త ఓడలు ఉండడం చూసినారంట. ఇంకొకసారి అక్కడ వాళ్ళు చెప్పినారంట. చెప్పిన తర్వాత ఈ అధికారులు ఏం చేశారంటే చిన్న నిర్లక్ష్యం చేసినారు. ఏముందిలే, ఎవరివో కొత్తవి కానీ అనుకున్నారు. కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత జపాన్ వారు ఏమాత్రం ఇంటిమేషన్ ఇవ్వకుండా అమెరికా దేశంపైకి అర్ధాంతరంగా యుద్ధానికి దిగినారు. అంటే చూపలేదా దేవుడు ఏదైనా అంటే చూపించినాడు. దానికి ఏం చేసినారు వాళ్ళు? నిర్లక్ష్యం. కరోనా వైరస్ వలన మనుషులు చాలా అల్లాడిపోతున్నారు, గాలిలో సోకుతుంది ఒక విధమైనటువంటి వైరస్, కాబట్టి మీ ముక్కులకు మాస్కులు పెట్టుకోండి అంటున్నారు. నిర్లక్ష్యం వలన ఏం జరిగింది? చాలామంది ప్రాణాలు, పెద్ద సేవకులు సైతం నిర్లక్ష్య భావం, కొంచెం చిన్న నిర్లక్ష్యం, ఏమవుతుందిలే ఇది ఏం పెద్ద, ఇది ఏమవుతుందిలే అని చెప్పి నిర్లక్ష్యం వహించి వాళ్ళందరూ చిన్నగా ప్రాణాలు కోల్పోయి కుటుంబాలను, సేవలను అనాథలుగా చేసి వెళ్ళి పెద్ద సినిమా యాక్టర్స్ చనిపోయినారు. ఒక చిన్న నిర్లక్ష్యం అనేది మనిషి జీవితాన్ని ఏం చేస్తుంది? నష్టంలోకి ముంచివేస్తుంది. ఈ నిర్లక్ష్య భావము చిన్నగా మనిషిలోకి ప్రవేశించి అది ఏమవుతుందంటే తిరస్కార భావానికి గురైపోతూ ఉంటారు. ఏమి దేవుడు, ఏం భక్తి, ఏం ఉపయోగం, ఏం లాభం, అసలుకు ఏం లాభం అనే కాడికి తయారైపోతారు. తమ పుట్టుకను తిరస్కరిస్తుంటారు. ఆ జన్మ, ఆడజన్మ, ఏమి జన్మ, ఎప్పుడు చూసినా వంటలు, ఎప్పుడు చూసినా అంట్లు, ఎప్పుడు చూసినా అనేది జన్మ గురించి కొంత తృణీకార స్వభావం. మగ పుట్టుక ఏం పుట్టుకనో ఏమో, ఎప్పుడు చూసినా పని చేయాలంట, పెళ్లి చేసుకోవాలంట, పిల్లల్ని కనాలంట, వాళ్ళకి ఫీజులు కట్టాలా, బడులు, చదువు, సంపాదన, అప్పులు, సమస్యలు, ఏంది జీవితం? దీన్ని మనిషిలో ఉన్నటువంటి తృణీకార స్వభావము అంటారు. ఇలాంటి ఆలోచన విధానము తృణీకార స్వభావము. ఒక జన్మ మనము కలిగి ఉన్నామంటే, ఒక ఆడపిల్లగా నువ్వు పుట్టినావంటే నీ ద్వారా ఒక జనాంగము తయారు కాబడుతుంది. దేవుడు అంతలేని ఆడపిల్లగా పుట్టిస్తాడా? ఆడపిల్లగా పుట్టినామంటే దేవుని యొక్క కృప, ఆయన యొక్క చేతులు మన గర్భంలో పనిచేస్తాయంట. ఎముకలను రూపొందించే దేవుడు, పిండమును పురుషునిగా, అమ్మాయిగా, అబ్బాయిగా రూపొందించే దేవుని యొక్క హస్తములు మన గర్భములో ఉండి పనిచేయడం అనేది ఎంత భాగ్యవంతమైన విషయం. దేవుని కొరకు ఒక నేషన్ను మనం తయారు చేస్తున్నాం, ఒక సైనికులను తయారు చేస్తున్నాం దేవుని రాజ్యమును కట్టడానికి అనేది మనము గ్రహించగలిగితే అది ఎంత భాగ్యవంతమైన జీవితం నాకు ఇచ్చినారు ప్రభువా అని ఆలోచన చేయగలం. అట్లా కాకుండా ఈ గ్రహింపు లేకుండా అంట్లకెళ్ళి, వంటకెళ్ళి, చెడిపోయినటువంటి వస్తువులకెళ్ళి, లేకపోతే అలివి కాని పిల్లలకెళ్ళి చూసినప్పుడు మనిషి ఏమనిపిస్తారు? విశ్వాసం తొలగినప్పుడు మనిషిలో ఏమొస్తుంది? సనుగుడు అనేది వస్తుంది, తిరస్కార స్వభావం వస్తుంది. అందుకొరకు వీటి వైపు, బలహీనతల వైపు చూడకూడదు. మనము చూడాల్సింది
నీ రూపంలో ఉన్న సారూప్యము నాకు ఇచ్చినవా ప్రభువా, ఎంత చక్కటి మగ పుట్టుక నాయన, మగ పిల్లాడిని నాకు అనుగ్రహించినవంటే ఎంత గొప్ప భాగ్యము ప్రభువా, నీ సారూప్యములో నన్ను సృష్టించినవా, నీలాగా నేను ఉండడానికి ఎంత భాగ్యవంతమైన జీవితము తండ్రి అని దేవుని మనము స్తుతించాలి. నా జీవితము ద్వారా నీవు మహిమపరచడం కొరకు నాకు ఇచ్చిన ఈ జన్మను బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి వందనాలు. కానీ కృతజ్ఞత లేని హృదయం కలిగిన వారు ఏం చేస్తుంటారంటే ఎప్పుడు కూడా తృణీకరిస్తూ ఉంటారు. ఏం ఉద్యోగంలో, ఏం పెద్ద ఉద్యోగం, ఇది పెద్ద ఉద్యోగమా, ఏం పెద్ద కలెక్టర్ ఉద్యోగమా, నాదేమన్నా కలెక్టర్ అయితే ఒక మంచి హోదా, ఐపీఎస్ అయితే ఐఏఎస్ అయితే ఒక మంచి హోదా ఉంటుంది, ఇదేమి జూనియర్ అసిస్టెంట్, ఇది చిన్న జాబ్, ఇది ఏం పెద్ద వ్యాపారము, చిన్న వ్యాపారం, ఇదేమన్నా పెద్ద, నేనేమన్నా మంచి మంచి టాటా కంపెనీలు ఏమైనా స్థాపించినానా. కలిగిన వాటితో తృప్తి చెందని వారు ఎప్పుడు కూడా తృణీకార స్వభావముతో ఉంటారు. దేవుని యొక్క ఒక ప్రణాళికను అర్థం చేసుకోలేని వారు. ఎగ్జాంపుల్ మనం చూడాలంటే బైబిల్ గ్రంథంలో ఏశావు జీవితం చూద్దాం. ఆదికాండములో ఏశావు జీవితం చూద్దాం. 27వ అధ్యాయం, 27వ అధ్యాయమే కదా, చదవండి. ఆదికాండము 25 చూసుకుందాం. ఫస్ట్ 32వ వచనంలో, ఆదికాండము 25:32లో దేవుడు ఏశావును ఎన్నవ కుమారునిగా ఇస్సాకుకు ఇచ్చాడో చెప్పండి చూద్దాం. దేవుడు ఏశావును ఇస్సాకుకు ఎన్నో కుమారుడుగా ఇచ్చాడు? మొదటి కుమారుడు. మొదటి కుమారుడు అంటే బైబిల్ భాషలో జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠత్వం అంటే అన్నిటికంటే కూడా ప్రథమ ఫలము, ప్రథమ బలము అని అర్థం. అంటే దేవుడు అందరికంటే ఏశావును హెచ్చించాలని, గొప్ప చేయాలని, లేకపోతే స్వాస్థ్యములో అధికమైన పాళ్ళు ఇవ్వాలని, ఆయనను గొప్ప వ్యక్తిగా మార్చాలని దేవుడు మొదటి బిడ్డగా పుట్టించినాడు. వేటాడినాడు, అలసిపోయి ఆకలితో ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? తన తమ్ముడితో అంటున్నాడు, యాకోబుతో, నేను చావబోతున్నాను, ఈ జ్యేష్ఠత్వము నాకెందుకు అని తన జ్యేష్ఠత్వపు హక్కును ఎవరికి అమ్మేసినాడు? తమ్ముడికి అమ్మేసినాడు, యాకోబుకు. ఎందుకు నాకు ఈ జ్యేష్ఠత్వము, ఏమి పెద్దరికంతో పని, తిండి నాకు ముఖ్యం, ఇది నాకు అవసరం, ప్రస్తుతానికి నేను సాగబోతున్నాను కదా, చచ్చిపోతారా ఒక పూట లేకపోతే. అందుకే రాసినాడు బైబిల్ గ్రంథంలో, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినటువంటి ఏశావు వంటి దుష్టుడైనా, భ్రష్టుడైనా, వ్యభిచారైనా ఇంకొకరు ఉండరు. ఆ తర్వాత అతడు తన జ్యేష్ఠత్వపు హక్కు కొరకు పశ్చాత్తాపడినా దాన్ని అతడు పొందకోలేకపోయినాడంట. జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించినాడు. దీని విలువ ఎక్కడ తెలుస్తుంది? వాళ్ళ నాయన యాకోబును దీవిస్తూ ఉన్నాడు. తర్వాత ఏడ్చుకుంటూ వస్తున్నాడు 38వ వచనంలో, నా తండ్రి నన్ను కూడా దీవించు అంట. న్యాయంగా ఎవరికి రావాల్సిన దీవెనలు అవి? ఏశావుకు రావాల్సిన దీవెనలు. మోసముతోనో తల్లి యొక్క ప్రేరేపణతోనో యాకోబు వాటిని కొట్టేసుకున్నాడు. అయితే అతడు తృణీకరించినాడు కాబట్టి ఆ దీవెనలు, తండ్రి యొక్క ఆశీర్వాదాలు యాకోబుకు వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఈ నిర్లక్ష్య భావం అనే దురాత్మ ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ దేవుని కృపలను సులభంగా పోగొట్టుకుంటారు. దేవుని కృపలను సేవకులు ఇస్తూ ఉంటారు, కొన్ని వస్తువులను, వాటిని ఏం చేయాలి? భద్రంగా పెట్టుకోవాలి. ఏలియా యొక్క దుప్పటిని ఎలీషా చించి పడేసినాడా? ఒకసారి సారు ఒక మంచి షర్ట్ని ఇచ్చినాడు. అయ్యో వీళ్ళు ప్రార్థనా పరులుగా ఉంటే బాగుంటుంది, మంచి షర్ట్ వేసుకుని దేవుడి ఆత్మ కొద్దిగా ఏదైనా పని చేస్తే బాగుంటుందని చెప్పి ఇస్తే ఈ కుర్రోడు ఏం చేసినాడంటే వాళ్ళ తండ్రికి ఇచ్చినాడు. వాళ్ళ తండ్రి బీడీలు దాక్కుంటూ అదే షర్టు మీద, ఆ షర్టు మీద ప్రార్థన కన్నీళ్లు గార్చినటువంటి ఆ చొక్కాను అతడు భాగ్యంగా భావించి ప్రార్థనతో దాన్ని ఉపయోగించుకోవాల్సింది పోగొట్టి ఎంతో ప్రేమతో తండ్రికి ప్రేమించి ఇచ్చినాడు. మారు మనసులేని ఆ తండ్రి ఏం చేసినాడు? బీడీలు సిగరెట్ తాకుంటూ ఒకానొక దినమందు యాక్సిడెంట్లో చనిపోయినాడు. ప్రశస్తమైనటువంటి వస్త్రములను వాటిని మిస్యూజ్ చేసుకోకూడదు. అంటే దేవుడు వీటన్నిటిని కూడా ఎట్లా సిద్ధపరుస్తారో చూడండి. ఒక వస్తువు మన దగ్గరికి తేబడినప్పుడు అది ఒక గొప్ప దేవుని చిత్తంగా భావించాలి. ఒక బిడ్డ నేను దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు దాని విషయంలో మనం సనుగు కొనకూడదు. ఆపరేషన్ జరిగితే హాస్పిటల్కి వెళ్ళినాం. హాస్పిటల్కి వెళితే హాస్పిటల్లో రకరకాల వాళ్ళు వస్తుంటారు కదా, అట్లా
ఒక యవ్వనస్తురాలు డెలివరీ కోసం నొప్పులు పడుతూ ఉంది. ఆ అమ్మాయిని తీసుకొని లోపలికి వెళ్ళిపోయినారు. భర్త చాలా ఇంట్రెస్ట్తో, బాధతో, భయంతో, టెన్షన్తో పాపం బయట వాడు తిరుగుతూ ఉన్నాడు. ఆమె ఆ లోపలికి వెళ్ళిన డెలివరీ పేషెంట్ తల్లి, అమ్మమ్మ ఇద్దరు కూడా ఉన్నారు. బాధపడొద్దు నాన్న, దేవుడు సాయం చేస్తాడు, భయపడొద్దు బాబు, దేవుడు సాయం చేస్తాడు, ఏదైనా సరే మనము అని వీళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. కాసేపటికి నర్సు వచ్చింది. నర్సు వచ్చి, ఇంకా ఈ పిల్లోడు చాలా ఇంట్రెస్ట్తో ఉన్నాడు, అంటే ఏం పుడతాడు పుడతాడో తెలియదు కాబట్టి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తునేసరికి ఆ పాప తీసుకొచ్చింది ఒక గొప్ప కబురు, ఆడపిల్ల పుట్టిందండి మీకు అనేసరికి ఆ పిల్లోడిని పాప మేము చూస్తున్నాము. అంతవరకు ఎగ్జైటింగ్గా ఉన్న పిల్లోడు వెంటనే ముఖం నల్లగా మార్చుకొని లేచి వెళ్ళిపోయినాడండి హాస్పిటల్ నుంచి. ఆ నర్స్ అంటుంది, ఏమండి మీరు ఇంజెక్షన్ తీసుకురావాలి, ఇది తీసుకురావాలి అని చెప్తా ఉంది. ఎవరు తెచ్చేది? ఇద్దరు ఆడోళ్ళు ముసలోళ్ళు కూర్చున్నారు. వాడు ఏమైపోయినాడు అలిగి. ఎందుకు అలుగుడు? తాను కోరుకున్నటువంటి బహుమానము తనకు దక్కలేదు అంటే ఇచ్చింది పడేస్తావా? ఇచ్చిన ఆడపిల్లను అక్కడనే తొట్లో పడేసి వెళ్ళిపోతారా? తృణీకారం అనేది మంచిది కాదు. సంసోను కూడా తన జీవితంలో తనకు తాను ప్రేమించినాడు ఒక అమ్మాయిని. ఫిలిస్తీన్ల అమ్మాయిని ఒకదాన్ని చూసినాడు, అందగత్తెను చూసినాడు, లవ్ చేసినాడు, ప్రేమించినాడు. నాకు ఈ అమ్మాయి కావాల్సిందే, ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను అంటే వాళ్ళ నాయనోళ్ళు అన్నారు, రేపిచ్చోడా, మన ఇశ్రాయేలు రంగంలో పిల్లలు లేరనుకొని ఆ పనికిమాల దాన్ని చూసి పెళ్లి చేసుకుంటా అంటున్నావు, నీకేమైనా బుద్ధి ఉందా? వాళ్ళు ఫిలిస్తీన్లు రా, దేవుని భయం లేని వాళ్ళు. దేవుడు అంటే భయము, భక్తి, వణుకు, ఉపవాసం, విలువ ఇవేమి మనకి తెలియదు నాయన. మన దేవుడు అవి ఇష్టపడడు. వారితో మీ పిల్లల్ని చేసుకోకూడదు, మీరు వారి పిల్లలకు ఇవ్వకూడదని చెప్పినాడు దేవుడు. ఇది వద్దు సంసోను, ఇది మంచిది కాదు హెచ్చరించినారు తల్లిదండ్రులు. విన్నాడా? నాకు ఇష్టమైంది కాబట్టి నేను చేసుకుంటాను. ఇది మొండి స్వభావము, స్టబ్బర్నెస్ అంటారంట దీన్ని. స్టబ్బర్నెస్ అంటే తిరుగుబాటు స్వభావం. నాకు ఇష్టమైంది నేను చేసుకుంటాను, నీవు గనక నాకు పెళ్లి చేయకపోతే నేను పిల్లని తీసుకొని వెళ్ళిపోతాను. నా ఇష్టానుసారంగా నేను చేస్తా, నా సొంత ఆలోచనల ప్రకారం నేను చేస్తాను. మీ ఇష్టం, మీ తలం, మీ ఎవరికి కావాలి మీ ఆలోచన, మీకేం తెలుసని, మీకేం పెద్ద తెలియగలిగిన వాళ్ళ కాబట్టి నేను ఇష్టపడుతున్నాను, నేను ప్రేమించినాను అని చెప్పి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నావు కదా. ఇష్టపడి ప్రేమించి లేపుకుపోయి పెళ్లి చేసుకున్నాక శుభ్రంగా హ్యాపీగా సంసారం చేయాల్సిన వాడు ఒకానొక దినమందు తన భార్య తన మాట మీరిందని అలిగినాడు. భార్య మీద అలిగి ఇక ఈ భార్యను విడిచిపెట్టి తండ్రి ఇంటికి చేరినాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం మీరు బాగా గమనించినట్లయితే 14వ అధ్యాయము, న్యాయాధిపతులు 14. ఈ 14వ అధ్యాయంలో పాపము న్యాయాధిపతుల గ్రంథములో సంసోను జీవితము చాలా దుఃఖకరమైన జీవితం. 20వ వచనం, అతడు కోపించి తన భార్యపై అలిగి తన భార్యను విడిచి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం పని, మళ్ళీ వచ్చినాడు ఒకసారి. మళ్ళీ వచ్చి 15వ అధ్యాయం ఏమంటున్నాడు, వాళ్ళ అమ్మాయి తండ్రి ఉన్నాడు. అయ్యయ్యో, నా కొడుకు, నా అల్లుడు నా బిడ్డను ద్వేషించినాడు, కోపపడుతున్నాడు. ఏదో రహస్యం చెప్పొద్దే అందరికీ అంటే ఈ పాప నోరు జారి అందరికీ చెప్పింది కాబట్టి ఇక ద్వేషించినాడు నా అల్లుడు అనుకొని భర్త వదిలేసినటువంటి భార్యను ఎంతకాలం పెట్టుకుంటారు పుట్టింటి వాళ్ళు మాత్రం? యవనస్తురాలన్నటువంటి పెళ్లి కూతురును ఎంతకాలం అని వాళ్ళు పెట్టుకోలేరు. కాబట్టి ఆ అమ్మాయి తండ్రి ఏం చేశాడంటే, నీవు నిజముగా ఆమెను ద్వేషించితివి అనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చేశానయ్యా అంటున్నాడు. న్యాయాధిపతులు 15వ అధ్యాయం చూడండి 4వ వచనంలో ఏమంటున్నాడు, నీవు నిజముగా నీ భార్యను ద్వేషించితివి అనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చేశాను అంటే అతని తొందరపాటుతనం, నిర్లక్ష్యం, తన ప్రేమించినటువంటి భార్యను పోగొట్టుకున్నాడు. ఆ కోపంతో మళ్ళా ఏం చేస్తున్నాడు, 300 నక్కలను పట్టుకొని 2 తోకల మధ్య ఒక్కొక్క దివిటీని పెట్టి వాళ్ళ గోధుమ పంటలను, ఒలీవల తోటలను, ద్రాక్ష తోటలు మొత్తము తగులబెట్టి పడేస్తాడు. నీ కోపము, నీ నిర్లక్ష్యం, నీ తృణీకార స్వభావంతో వారికి నష్టం కలుగజేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ నిర్లక్ష్య భావం అనేటువంటి దురాత్మ కలిగిన వారు తాను నష్టపడమే కాకుండా తనతో ఉన్న వారికి కూడా నష్టాన్ని కలుగజేస్తారు. నిన్ను నమ్ముకొని వచ్చినటువంటి భార్యను కూడా నష్టపెడతా ఉన్నాడు ఇతని నిర్లక్ష్యం వలన. ఇది రైట్ ఆర్ రాంగా? ఎవరైనా ఇలాగూ చేయగలరా?
సరే నేను నమ్మి ప్రేమించి వచ్చిన భార్యను బాగా చక్కగా చూసుకునేది పోగొట్టి నీ తొందరపాటు స్వభావము, నీ తృణీకరించే స్వభావము, నీ చిత్తము నెరవేరలేదు, నీ మాట వినలేదు అనేటువంటి ఒక కారణం చూపి ఆమెను పుట్టింట్లో వదిలేసి తండ్రింటికి తాను వెళ్ళిపోయినాడు. ఇలాంటి వారిలో తొందరపాటుతనం, ఈ తొందరపాటుతనమే అసహనం ఉంటుంది, సనుగుడు ఉంటుంది, గొనుగుడు ఉంటుంది. దేవుని కృపను నిర్లక్ష్య పెట్టే వారికి లక్షణాలన్నీ ఖచ్చితంగా ఉంటాయి. దేవుని కృపను నిర్లక్ష్య పెట్టిన వారిలో ఒక విధమైన అనుమానం ఉంటుంది, అనుమానపాత్మ ఉంటుంది అన్నమాట. అనుమానము ఉంటుంది. నన్ను గురించి అందరూ నవ్వుతున్నట్లున్నారు, నా సంగతి ఏమో తెలిసిందేమో, నేను మాట్లాడిన ఈ మాటలు అందరూ నవ్వుతున్నారంటే ఇవి అక్కడి నుంచి ఏమైనా నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, నన్ను గురించి ప్రజలు ఏదో తెలిసింది, ఏదో వింటున్నారు, ఏదో అపహసిస్తున్నారు, ఏదో 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 అనేటువంటి ఒక ఊహాలోకంలో ఇలాంటి వారు సంచరిస్తూ ఉంటారు. ఊహాలోకంలో నువ్వు సంచరిస్తున్నావు అనుకొని, వాళ్ళ మామ కూడా అంతే సేమ్, నువ్వు నిజముగా ద్వేషించితివి అనుకోవడం అంతా నీ ఇష్టమా? పిలిపించాలి, అడగాలి, ఏమయ్యా నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు, మరి తీసుకుంటావా లేదా, సంసారం చేస్తావా, వదిలేస్తావా, ఏంటి నీ పరిస్థితి అడగలేకపోయినాడు. నిర్లక్ష్య భావముతో అనుకొని, నిజముగా ద్వేషించావనుకొని నేను ఆ భార్యను తీసుకుని పాపను ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసినానయ్యా అంటున్నాడు. తన తొందరపాటు స్వభావం చూడండి ఎలాంటి జీవితానికి, నష్టానికి అతన్ని తీసుకువెళ్ళిపోతూ ఉందో. నిర్లక్ష్య భావం. ఆ కాలంలో కూడా ఈ జ్ఞానులు ఏం చేశారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పి, మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసి మేము ఇక్కడికి వచ్చినామండి, ఎక్కడ ఉన్నాడండి యూదుల రాజు అని వాళ్ళు అడుగుతుంటే, ఈ యూదులు బుద్ధిహీనులు చూడండి, అంత పెద్ద జ్ఞానులు నక్షత్రాన్ని చూసి వెతుకులాడుకుంటూ మా దేశానికి వచ్చినారు, మరి ఇక్కడెక్కడున్నాడబ్బా యూదుల రాజు, ఎవరికి పుట్టినాడు, కన్యక గర్భం ధరించి పిల్లవాడిని కంటాడు, యూదుల రాజు అంటున్నారు కదా, ఈ మధ్యకాలంలో ఏ కన్యకలు డెలివరీ అయినారు, ఎవరికి పుట్టిన పిల్లవాడు రక్షకుడని పేరుగాంచుతున్నాడని వెతుకులాడేది పోగొట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసినాము, ఇదిగో పలానా రూట్లో వెళ్ళండి, ఆయనను కనుగొంటిమి అంటున్నారు. మీరు కనుగొన్న తర్వాత మాకు కూడా వచ్చి చెప్పండి, మేము కూడా వెళ్ళి ఆయనను పూజిస్తామంటున్నారు. కానీ నిర్లక్ష్య భావంతో తినుగుతూ తాగుతూ వారి జీవితాలను వారు లయము చేసుకుంటున్నారు యూదు. ఇలాంటి నిర్లక్ష్యంగా జీవించే పాపుల లిస్టులో మనం ఉండకూడదు. మనలో నిర్లక్ష్యం ఉందా? మనలో కనుక ఈ విధమైనటువంటి తిరస్కార స్వభావము, దేవుని కృపను, దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని, దేవుని మాటలను, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణను నిర్లక్ష్యముతో ఎన్నడూ కూడా మనము తృణీకరించకూడదు. నిర్లక్ష్యముతో చేసే ప్రార్థనను దేవుడు ఆలకించడు, సోమరితనముతో చేసే ప్రార్థనను దేవుడు ఆలకించడు. ఇక రెండవదిగా కొత్తగా రక్షించబడిన వారు. 3 రకములైన మనుషులతో సంఘము నింపబడి ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. ఒకటి వచ్చేసి నిర్లక్ష్యంగా జీవించే పాపులు, రెండవది వచ్చేసి కొత్తగా రక్షించబడిన వారు. ఈ లిస్టులో కొత్తగా బాప్తిస్మం పొందిన వారు చేరుతారు. వాళ్ళు పాపాన్ని విడిచిపెట్టింటారు, లోకాన్ని విడిచిపెట్టి ఉంటారు. సర్వశక్తిగల క్రీస్తు నా తండ్రి, నా రక్షకుడు, ఇక నేను ఇకపై పాపము జోలికి వెళ్ళను, ఆయన నా తండ్రి, నా దేవుడు, నా రక్షకుడు అని భావించి యాకోబు ఇశ్రాయేల్గా మారినట్టు వీళ్ళు కూడా ఏం చేస్తారు, జీవితాన్ని మార్చుకుంటారు. వీళ్ళు ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉండాలి? కొత్తగా రక్షించబడిన వారు ఎప్పుడు ధైర్యము కలిగి ఉండాలి. ధైర్యము కలిగి ఉంటారు కూడా. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? యాకోబు జీవితం మనం ఎగ్జాంపుల్గా చూసినట్లయితే, యాకోబును తన అన్న అయినటువంటి ఏశావు ద్వేషముతో, కోపముతో, కసితో చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కసితో ఉన్నాడు, పండ్లు నూరుతున్నాడు, చాలా కోపకి చూస్తున్నాడు. ఆ టైంలో యాకోబు ఇశ్రాయేల్గా మారిన తర్వాత తన అన్నను ఎదుర్కోవడానికి పోతా ఉన్నాడు. దీన్ని ధైర్యం అంటారా, ఇంకేమంటారు? చంపడానికి ఒకడు నీ కొరకు వల వేస్తున్నాడంటే, నువ్వు ఎదుర్కొని పోతున్నావు అంటే నేనేమనాలి? నువ్వు ఏం కలిగి ఉన్నట్లు? ధైర్యం కలిగి ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. నా దేవుడు నన్ను మార్చినాడు, చచ్చిపోయినా పర్వాలేదు, ఇప్పుడు కళ్ళు మూసుకుంటే నేను నా పరలోకపు తండ్రి ఒడిలో కళ్ళు తెరుస్తాను, చాలు నాయన, వెళ్ళి నా అన్నతో సమాధాన పడాలి, నా మనసాక్షిని సరి చేసుకోవాలి అనే ఉద్దేశంతో యాకోబు ఏం చేస్తున్నాడు, తనపై కోపంతో రగిలిపోతున్న అన్నను ఎదుర్కోవడానికి సిద్ధపడి ధైర్యంగా ఉన్నాడు. అంటే ఏ పరిస్థితి అయినా, ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా సరే మనము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాము, ఉండాలి కూడా. క్రొత్తగా రక్షించబడిన వారు ఈ లక్షణాలను కలిగి ఉండాలి. బ్రతికిన చేప ఏం చేస్తుందంట, అలలకు, శ్రమలకు, ఇబ్బందులకు ఎదురుదితూనే ఉంటుందంట.
ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన సహవాసంలో జరిగినటువంటి ఒక సాక్ష్యం ఏమిటంటే, ఒక త్రాగుబోతు అయినటువంటి భర్తను ఒక విశ్వాసి కలిగి ఉందంట. త్రాగుబోతు ఏ ఒక్క రూపాయి కూడా ఇంటికి తెచ్చేవాడు కాదు. త్రాగుడు తాను త్రాగుతూ తన ఫ్రెండ్స్ కూడా తాపేవాడు. బీదరికంతో అల్లాడిపోతున్న విశ్వాసి భర్త ఇంటికి వచ్చేంత వరకు ఎదురు చూసి తిట్టుకుంటూ వండుకోవటంలే మనలాగా. మన వాళ్ళు ఏం చేస్తారంటే, పనికి మళ్ళీ మొక్కడు, మా నాయన ఇట్టటోడికి ఇచ్చి చేసినాడు, దరిద్రుడికి ఇచ్చి చేసినాడు, నా బతుకు, అంతమంది అంత బాగున్నారు, సనుగుతుంటారు, గొనుగుతుంటారు. అట్లా ఉన్నావంటే నువ్వు రక్షించబడిన లిస్టులో లేవని అర్థం. ఇక్కడ ఈ విశ్వాసి, రక్షించబడినటువంటి త్రాగుబోతు భర్తను కలిగిన విశ్వాసి ఏం చేస్తుందంటే, భర్త కొరకు ఎదురు చూస్తూ తన భర్త రక్షణ కొరకు అతని ఇంటికి వచ్చేంత వరకు ప్రార్థన చేస్తా ఉంది. తన భర్త కొరకు మాత్రమే కాదు, ఇలాంటి నలిగిన స్థితిలో నాలాంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి నా పిల్లల్లాంటి అమాయకమైన తండ్రి ప్రేమకు నోచుకోలేని పిల్లలు ఎంతమంది ఉన్నారో వారందరికీ విడుదల దయచి అలాంటి భర్తను మార్చు నాయన. మాలాంటి స్త్రీలకు నిరీక్షణ దయచే తండ్రి, నీపై విశ్వాసమును కోల్పోకుండా కాపాడు నాయన. ఎనాటికైనా నా భర్తను నువ్వు మారుస్తావని నమ్ముతున్నాను తండ్రి అని విశ్వాసంతో కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తా ఉంది. అక్కడ బీరు షాపులో, బ్రాందీ షాపా బీరు షాప్ ఏమంటారు మరి దాన్ని, అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ భర్తకు తాగుబోతులకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారులేండి. బీడి తాగే వాళ్ళకి కానీ ఈ పాపులకు ఫ్రెండ్స్ ఎక్కువ, స్నేహితులు ఎక్కువ ఉంటారు పాపులకు. మేము కూడా గతంలో పాపాత్మలము కనుక నంది కొడుకులంతా ఫ్రెండ్సే మాకు. ఎక్కడ చూసినా అబ్బా వాళ్ళు అసలు అనేవాళ్ళు. ఎందుకంటే చాలా ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంటుంది, కలిసిపోయే తత్వం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ రాఖీ పండుగ మనం చేస్తాం, మన క్రిస్మస్కి వాళ్ళని పిలుచుకుంటాం, వాళ్ళ దర్గా దగ్గరికి మనం పోతుంటాం. అన్నీ ఇంకా సకల పాపములకు క్షేత్రంలాగా మనము సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా మనం ఉంటాం. కాబట్టి ఫ్రెండ్స్ కూడా మనకు కొంచెం ఎక్కువగా ఉంటారు. అట్లా ఈ త్రాగుబోతుగా ఉన్నటువంటి వ్యక్తికి 3 ఫ్రెండ్స్ ఉన్నారంట. ఆ 3 ఈ పెద్ద మనిషి, 4 కలుసుకొని తాగుతూ అక్కడ వాళ్ళలో ఒక డిస్కషన్ ఏమొచ్చిందంటే, రే కానియండ్రా తొందరగా, మీకేమి ఇంటికి పోవాలా, మేము ఇంటికి పోయేసరికి మా భార్యలు మాకు తలుపు తీయరు కాబట్టి భోజనం పెట్టే దిక్కు కూడా లేకుండా మేము బయటనే పండుకోవాలి, చలికి వర్షానికి ఎట్టున్నా కానీ సరే అని చెప్పి బాధలు చెప్పుకుంటున్నారంట. దాంట్లో విశ్వాసి అయినటువంటి భార్యను కలిగినటువంటి భర్త అంటున్నా, రే మీకు ఇన్ని కష్టాలు ఉన్నాయా, నాకు ఈ కష్టాలేమి లేవురా, నా భార్య ఎప్పుడు పోయినా తలుపు తెరిచే ఉంటుంది, నేను వెళ్ళిన తర్వాత నాకు భోజనం పెట్టి నా మంచి చెడ్డ చూసిన తర్వాత ఆమె పరుపు చక్కబరుస్తుందిరా, ఎదురు చూస్తూ ఉంటుంది నా కోసము. నా భార్య రాత్రి 12 అయినా తెల్లవారుజాము 3 అయినా నేను ఎనీ టైం ఎప్పుడు పోయినా కూడా నా భార్య నా కొరకు తలుపులు తెరుచుకొని ఎదురు చూస్తూ ఉంటుందని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. చెప్పుకునేసరికి మిగతా వాళ్ళంటే, ఊరుకోరా తాగి తెల్లవారుజామున కూడా నీ కోసం ఎదురు చూస్తుంటే మేము నమ్మం అన్నారంట. అంటే సరేరా, వేరే రోజు అయితే మీరు నమ్మకపోతారేమో, ఇప్పుడే ఈ క్షణమే నాతో పాటు రండి, నా భార్య ఎట్లా ఏం చేస్తుందో మీరే చూదురు కానీ చెప్పి తీసుకుపోయినాడంట. తీసుకుపోయేసరికి వీళ్ళ ఇంటికి పోయేసరికి ఇంకా ఆమె పాపం నిజమే కదా, వాస్తవమే, ఎదురు చూస్తూ ఉందంట, లైట్లన్నీ వేసుకుందంట, ఎదురు చూస్తూ ఉందంట తలుపు దగ్గర కూర్చొని ఇంకా భర్త కోసం. ఈ భర్త తాగుతూ ఫ్రెండ్స్ని తీసుకొచ్చినాడు. భర్తతో పాటు వచ్చిన 3 మనుషులను చూసేసరికి ఈమెకు కొంచెము తత్తర భయం వేసిందంట. అరే ఏంది ఈయన 3 మనుషులు తీసుకొచ్చినాడు, ఏమైందో అని. సరే ఈయన వచ్చిన వెంటనే, ఏమే నాకు నా ఫ్రెండ్స్ 3కి భోజనం పెట్టుకురాపోండి. సరేనండి మీరు చేతులు కడుక్కోండి అని చెప్పి చేతులు కడుక్కొని వాళ్ళకు ప్రేమతో 4కి భోజనం పెట్టిందంట. ఫుడ్ తినేసరికి వీళ్ళ మబ్బు దిగిపోయిందనమాట. జనరల్గా దిగుతుంది కదా, తినడమో తాగడమో ఏదో చేస్తే మబ్బు దిగింది. ఈ మంపు దిగి తెలివిలోకి వచ్చిన తర్వాత, అమ్మ సహోదరి సిస్టర్ ఏం లేదు, అర్ధరాత్రి అయిపోయింది, ఇంతవరకు కూడా మేము బ్రాందీ షాప్లో డిస్కషన్ చేసినాం మీ గురించి, మేము చూసింది నిజమే, ఇంతవరకు కూడా మీరు మేలుకొని ప్రేమతో మీరు మీ భర్తకు వడ్డించడము, మీరు కూడా తినకుండా ఎదురు చూడడము ఏమిటండి ఇంత ప్రేమ, అసలు ఏమిటమ్మా నీ మనసు, నీ జీవిత విధానం అంటే అప్పుడు ఆమె చెప్పిందంట, ఏం లేదండి సహోదరులారా, నా భర్త ఒక త్రాగుడుకు బానిసైనటువంటి వ్యక్తి, అతడు గనుక చనిపోతే నిత్యము నరకములో కాలిపోతూ ఉంటాడు. నేను పాపులను రక్షించడానికి వచ్చిన క్రీస్తు యేసును నా సొంత రక్షకునిగా నేను అంగీకరించినాను. ఈ రాత్రి నేను చనిపోయినా నేను నిత్యము పరలోకంలో ఆనందంగా గడుపుతుంటాను. అతడు గనుక మరణించినట్లయితే అతడు నిత్య నరకాగ్నిలో కాలుతూ ఉంటాడు. కాబట్టి బ్రతికినటువంటి ఈ కొద్ది కాలమైనా
నేను నా భర్తను అక్కడ కలుసుకోలేము కదండి. ఆయన త్రాగుడులోనే ఉండి మరణిస్తే నిత్యము నరకానికి వెళ్ళిపోతాడు. నేను మాత్రం రక్షించబడిన బిడ్డను గనుక పరలోక ఆనందంతో పరలోకంలో ఉంటాను. కాబట్టి గడిపేటువంటి కొద్ది దినాలు ఎంతకాలం బతుకుతామో తెలియదు. సంవత్సరం, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలైనా సరే శాశ్వతంగా మేము కలిసి ఉండేదేం లేదు కదా. కాబట్టి కలిసి ఉన్న ఈ కొద్ది కాలమైనా నా భర్తకు క్రీస్తు ప్రేమను చూపిస్తున్నాను, ఆయనను నేను ఈ విధంగా ప్రేమిస్తున్నాను. కొద్ది కాలమే కదా అని చెప్పకనే చెప్పింది సువార్తను. అప్పుడు వీళ్ళకేమర్థమవుతుంది? త్రాగుడుతోనే ఉండి ఈ రాత్రి సస్తే మేము నిత్యము నరకాగ్నిలో కాలిపోతాము, యేసు క్రీస్తును అంగీకరిస్తే నిత్యము ఆనందంగా పరలోకంలో ఉంటామనే సువార్తను, తన సాక్ష్యాన్ని, తాను చేసేటువంటి కార్యాన్ని నైసుగా నైతారంగా త్రాగుబోతులకు అందరికీ చెప్పేసరికి వాళ్ళు ఇంకా కొట్టుకలు మిగుతున్నారంట. అంటే మరణము ఎప్పుడు మమ్మల్ని సంధిస్తుందో మాకు కూడా తెలియదే, ఈ త్రాగుడు నుంచి ఇక విడుదల పొందాల్సిందే అని వాళ్ళు ఏం చేసినారు? ఆ రాత్రి యేసు ప్రభును రక్షకునిగా స్వీకరించడం జరిగింది. ఒక స్త్రీ యొక్క ఓర్పు, స్త్రీలు కలిగి ఉండాల్సింది ఓర్పు, సహనము, ఓర్చుకునేటువంటి తత్వం, సర్దుకుపోయే తత్వం చాలా అవసరం. ఇవి ఎవరు కలిగి ఉంటారు అంటే రక్షించబడిన వారు కలిగి ఉండినటువంటి లక్షణాలు. కాబట్టి వాక్యము లేకుండానే వారు పవిత్రమైన ప్రవర్తన, దేవుని భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన చూసి మీ భర్తలను మీరు రాబట్టుకోవచ్చు అని పేతురు గారు దేవుని ఒక్క వాక్యంలో మనకు చెప్తారు. ఇలాంటి ధైర్యాన్ని, ఇలాంటి విశ్వాసాన్ని, శ్రమలను, బాధలను కృంగిపోకుండా జయకరమైన జీవితాన్ని మనం ఏ విధంగా జీవిస్తాము అంటే బైబిల్ గ్రంథమును బాగా చదివి వాక్యాన్ని కంఠత చేయడం వలన. అప్పుడు మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం, ఆత్మీయతను కాపాడుకుంటాం, తోటి సహోదరుల మధ్యన ఐక్యతను చెడిపోకుండా చూసుకుంటాం, ప్రతి పాపం నుండి కూడా మనల్ని మనం కాపాడుకుంటూ మాటల విషయమే, చేష్టల విషయమే జాగ్రత్తగా ఉంటాము. ఇది 2వ కోవకు చెందినటువంటి వాళ్ళ లక్షణం. ఎవరంట 2వ కోవకు చెందిన వాళ్ళు? ఎవరంటమ్మా? కొత్తగా రక్షించబడిన వాళ్ళు. ఎగ్జాంపుల్ ఎవరంట? ఉదాహరణకు యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయినాడు. అలాంటి కొత్తగా రక్షించబడిన వారు కలిగి ఉండాల్సిన లక్షణాలు, ధైర్యంగా ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అన్నీ నీవు అనుకున్నట్టు జరగవు. అన్నీ నీవు అనుకున్నట్టే జరగాలంటే జీవితమా? కాదు కదా. నీవు అనుకోని సంఘటనలు నీ జీవితంలో జరిగినా వాటిని నువ్వేం చేయాలి? బ్రతికిన చేపలాగా ఈదుతూ, ఎదుర్కొంటూ, ధైర్యం కలిగి, విశ్వాసం కలిగి అన్ని విషయంలో జాగ్రత్తగా వెళ్ళాలి. మాటలలో, క్రియలలో మార్పు ఉండాలి, ఆత్మీయతను కలిగి ఉండాలి. సహోదరులు ఒకరికి ఒకరు మధ్యన ఐక్యతను కాపాడుకుంటూ ముందు వెళ్ళాలి. సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి వీలు లేదు. 3వదిగా ఆత్మలను పట్టుజాలరు. వీళ్ళు చాలా పవర్ఫుల్ మ్యాన్స్. నిర్లక్ష్యంగా జీవించే పాపులు, కొత్తగా రక్షించబడిన వారు. 3వ వాళ్ళు ఆత్మలను పట్టుజాలర్లు, అంటే శిష్యులు అన్నమాట. దేవుడు బోధ చేస్తున్నప్పుడు యేసుప్రభు వారు జనసమూహానికి చెప్పినాడు, శిష్యులకు కూడా చెప్పినాడు. తనను వెంటాడుతూ తప్పులు పట్టడానికి ప్రయాసపడుతున్నటువంటి సద్దూకయ్యులకు, పరిసయ్యులకు, శాస్త్రులకు కూడా యేసుప్రభు వారు బోధ చేసినాడు. ఇక్కడ ఆత్మలను పట్టు జాలర్లు అంటే వాళ్ళని ఏమంటారు? శిష్యులు. శిష్యులు ఎట్లా ఉండాలి? గురువు ఎట్లా ఉంటే శిష్యులు అట్లా ఉండాలి. మన గురువు అయినటువంటి యేసు ప్రభువు వారు ఎలా ఉన్నాడు? లూకాసు వార్త చూద్దాం. 2వ అధ్యాయంలో మన గురువు అయినటువంటి యేసు ప్రభువు వారు 3 లక్షణాలు కలిగి ఉండాలంట శిష్యులు. ఒకటి వచ్చేసి బంధు ప్రీతి ఉండకూడదు. బంధువులంటే భలే ప్రేమ, ప్రాణం. కొంతమంది తట్టుకోలేరు బంధువులు లేకపోతే. అమ్మో, బంధువులు లేకపోతే నాకు ఇంకా బలగమే నుంచి వస్తుంటారా నాయన, మా బంధువులే మొత్తం. ఫస్ట్ బంధువులు నాకు, తర్వాతనే యేసుప్రభు, తర్వాతనే ఇంకా సేవకులు, తర్వాత దేవుడు, తర్వాత పరలోకం. ఇదంతా తర్వాత సంగతి. ఫస్ట్ నాకు బంధువులు. ఇలాంటి వారు యేసుప్రభు శిష్యులు కారు. నీకు ఇంకా ఈ రోజులకు బంధు ప్రీతి ఉందంటే నువ్వు ఆయన శిష్యుడు కాలేదని అర్థం. బంధు ప్రీతి నీకు నాకు ఉండకూడదు. 2వదిగా సిరి సంపదల ఎడల ఆశ, ఆసక్తి మనకు ఉండకూడదు. సిరి సంపదలను మనం కలిగి ఉండడానికి, ధనవంతుడుగా ఉన్నాడు. ధనం అంటే మనం ధనం సంపాదించకూడదా? అంటే డబ్బులు ఉంటే ఇంకా పోమా పరలోకానికి? డబ్బులు లేకపోతే ఎట్లబ్బా? డబ్బులు కూడా కొంచెం అవసరమే కదా అనుకుంటూ ఉంటాం. అబ్రహాం ఎవరు? అబ్రహాము బీదవాడు కాడు. అబ్రహాం ఎవరు?
రిచ్పాటి ధనవంతుడు. షారా ఎవరు? మంచి సావుకారి షారా, సావుకారుల కుటుంబమునకు చెందినటువంటి షారా. మంచి ధనము, ధాన్యము, బంగారము, పనివాళ్ళు, చాలా రిచ్ కుటుంబం నుంచి వచ్చింది, భార్యగా ఇవ్వబడింది. అందగత్తె, ఆస్తిపరాలు, తెలివి కలిగింది, కొంచెం జగడం కలిగిన స్వభావం. అందము, ఆస్తి, తెలివి ఉంటే ఈజీగా కొంచెము కొట్లాడే స్వభావం ఉంటుంది. అది కూడా భర్త కొంచెం ఓర్చుకుంటాడు. సర్లే పర్సనాలిటీ ఉంది కదా, సర్లే అంటాడు. సర్లే ఆస్తిపరాలు కదా, సర్లే అంటాడు. లేకపోతే ఉద్యోగం ముందులే మసుగు సంపాదిస్తున్నావు, ఓర్చుకుంటారు. అసలు ఏమీ లేకుండా కొట్లాడితే, అసలు ఏమీ లేకుండా మనిషి భర్త మీద పెత్తనం చెలాయిస్తే వీపున ఏం పడతాయి? దెబ్బలు పడతాయి. బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగులును అంటున్నారు. షారా ప్రౌడ్ పర్సన్గా ఉండింది. మారు మనసు పొందకముందు నేను డబ్బున్న దాన్ని, నేను అందగత్తెను, నాకు మస్తు పనివాళ్ళు, దాసీలు, గొర్రెలు మస్తుగా ఉన్నాయి, బంగారం. కాబట్టి అబ్రహాముని లీడ్ చేసేది, అబ్రహాం మీద పెత్తనం చెలాయించేది, పని వాళ్ళ మీద పెత్తనం చెలాయించేది. ఇలాంటి స్త్రీ జీవితంలోనికి దేవుని వెలుగు ప్రవేశించినప్పుడు జగడగొండిగా ఉన్నటువంటి షారాగా మారిపోయింది. చాలా దీనురాలైపోయి, భర్త సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, దాన్నే మారు మనసు అంటారు. అప్పుడు యేసును ఎరగక ముందు నీ జీవితం అట్లే ఉండి, యేసు ప్రభుని ఎరిగి బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీ జీవితం అట్లే ఉంటే నీ జీవితంలో క్రీస్తు ప్రభువు ప్రవేశించలేదని అర్థం. దేవుని ఆత్మ నీ జీవితంలో ప్రవేశించలేదు, ఆయన ఆత్మ నీ మీద నిలిచి ఉండలేదని అర్థం. తాకుతున్నాడు, పోతున్నాడు, కానీ నిలిచి ఉండటం లేదు. నిలిచి ఉండాలి. దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉన్నప్పుడు మన వ్యక్తిత్వం మిక్కిలి బలముగా, సౌందర్యముగా, ఆత్మలను ఆకర్షించేటువంటి శక్తి కలిగిన వారుగా తయారైపోతాం. యేసు ప్రభు వారికి బంధుప్రీతి లేదు. ఏమంటున్నాడు ఇక్కడ? లూకాసు వార్త 2:49 వెతుకుతా ఉన్నారు తల్లిదండ్రులు. ఎక్కడున్నావు నాయన, నువ్వు ఎందుకు నాయన, నీకోసం మేము ఎంత ఎదుగులాడుతున్నాం తెలుసా, నువ్వెందుకు ఇట్లా చేసినావు మమ్మల్ని విడిచిపెట్టి, మీ తండ్రియు నేను చాలా దుఃఖపడుతున్నాం అంటున్నారు తల్లిదండ్రులైనటువంటి మరియా, యోసేపులు. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, మీరేలా నన్ను వెదకుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలసిన వాడనై ఉన్నానని మీకు తెలియదా? ఎవరి పనుల మీద ఉంటున్నారు శిష్యులు? తండ్రి పనుల మీద. ప్రజలను దేవునిపై నమ్మకం ఉంచేలా చేయడమే వీళ్ళ పని. దేవుని యందు, దేవుని నామమందు, దేవుని యొక్క క్రియల యందు విశ్వాసం ఉంచేటట్లు చేయడమే ఇలాంటి వారి పని. నశించు ఆత్మలను వెదకి రక్షించడమే వీరి పని. అప్పగించిన పనిని కంప్లీట్ చేయడమే వీళ్ళ పని. నశించు ఆత్మలను దేవుని వైపుకు తీసుకొచ్చే విధంగా ఉండాలి. డబ్బు సంపాదించుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, అది ఇది సంపాదించుకోవాలి. వాటి వెంట మనం పరిగెత్తకూడదు, అవి మన వెంట పరిగెడతాయి. నువ్వు దేవుని రాజ్యం వెంట నువ్వు పరిగెడితే డబ్బు నీ వెంట ఆటోమేటిక్గా నీ కాళ్ళకాడికి వస్తుంది. నువ్వు దేవుని పనిని పక్కన పెట్టి డబ్బు వెంట నువ్వు పరిగెత్తినావంటే ఆ ధనము, చూడండి, ధనము చాలా అపవిత్రమైంది. ఎక్కడెక్కడంటే ఎవరిని హత్య చేయడం కొరకు అవి పుచ్చుకుంటారో మనకు తెలియదు, ఎవరిని నాశనం చేయడం కొరకు ఆ ధనము తిరుగు తింటుందో మనకు తెలియదు. అన్ని చేతులు, అందరి దుష్ట స్వభావం కలిగినటువంటి వాళ్ళ చేతులు మారిన ధనం అది మన చేతిలోకి రావడం ఎలాంటి అపాయమును తీసుకొని వస్తుందో మనకు తెలియదు. అపవిత్రమైనటువంటి సొమ్ము, అది శుద్ధీకరించబడని ధనము. ఎలాంటి ధనమైనా సరే వాటిని మనము దేవుని పాదముల చెంత వాటి పరిశుద్ధపరచబడే స్థితి కొరకు ప్రార్థించాలి. అది మనల్ని వెతుక్కుంటూ రావాలి, కానీ మనం దాన్ని వెతుక్కుంటూ పోయేది కాదు. జార్జ్ ముల్లర్ గారు ఒకసారి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాడు, ప్రభువా, ఈ 1500 మంది అమాయకులైనటువంటి అనాథ పిల్లలని నేను ఎలాగ పోషించగలను ప్రభువా? అయ్యా, పిల్లలంతా ప్లేట్లు కడుక్కున్నారు, చేతులు కడుక్కున్నారు, తెచ్చుకొని పెట్టుకున్నారు, భోజనానికి కూర్చున్నారు, ఒక బియ్యం గింజ అనాథ శరణాలయంలో లేదు ప్రభువా. వీరిని నేను ఎలాగో పోషించగలను, వీరికి నేను ఎలాగ ముఖము చూపించగలను తండ్రి అని గదిలోకి వెళ్ళి తన చేతులను దేవుని వైపుకు చాచి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడంట. ఏడుస్తుంటే అప్పుడు ఆయన స్థాపించిన అనాథ శరణాలయానికి కొద్ది దూరంలో ఒక వివాహము జరుగుతుంది. అక్కడ ఒక అపశృతి వలన, మరి ఏమి జరిగిందో మనకు తెలియదు, కానీ ఒక అపశృతి వలన వివాహం ఆగిపోవాల్సి వచ్చిందంట. అక్కడ వండినటువంటి పలావు, చికెన్లు, మంచి మంచి విందు భోజనాలు అవన్నీ ఏం చేసినారు, ఇంత 100 మందికి మనం సిద్ధం చేసిన ఆహార పదార్థాలు ఏం చేద్దాం, పడవేయాలని మనసు ఒప్పటం లేదంటే ఎందుకండి పడవేసేది? అక్కడ జార్జ్ ముల్లర్ గారి అనాథ శరణాలయం ఉంది, అక్కడ 1500 మందికి పైగా పిల్లలు ఉన్నారు, అక్కడికి తీసుకుపోయి ఇద్దాం అని చెప్పినారంట.
అయ్యగారు ఇంకా గదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారట. ప్రభువా, ఈ అక్కరను మీరు మాత్రమే తీర్చగలరు నాయన. ఒక్క బియ్యము గింజ కూడా అనాథ శరణాలయంలో లేదు ప్రభువా. ఇంతమంది పిల్లలకు నేను ఆహారం ఎక్కడ నుండి తేగలను తండ్రి. ఈ యొక్క గొప్ప ఈ విశ్వాసపూరితమైనటువంటి యుద్ధములో జయము మీరు మాత్రమే ఇవ్వగలరు. సహాయము పంపించండి అని దేవుని మీద ఆనుకున్నాడంట. ఆనుకున్న వెంటనే ప్రార్థన అయిపోయింది. గది తలుపులు కొట్టినారు. అయ్యా ముల్లర్ గారు, అన్నీ కూడా గుర్రపు బండలు వచ్చేసినాయంట. వేడి ఆహార పదార్థాలను ఆనందంతో పిల్లలకు ప్రార్థన చేస్తే వడ్డిస్తే తినేసినారు. ఎంత అద్భుతం చూడండి. సహాయము మన వద్దకు వస్తుంది. ఈ సిరి సంపదల ఎడల అబ్రహాము ఆశ కలిగి లేడు, అది తనను వెతుక్కుంటూ వచ్చింది. దేవుని మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు అది మన జీవితంలోకి ఏ విధమైన ఆత్మీయ బలహీనతలను తీసుకుని రాదు. మనం అవుననుకున్నా కాదనుకున్నా కొన్ని వస్తువులు అనేవి మనలోనికి ఆత్మీయ బలహీనతను ఖచ్చితంగా తీసుకొని వస్తాయి. ఆత్మ, అదే గర్వపాత్మ. అది రాకుండా చూసుకున్నాడు అబ్రహాం. బహుదీనుడైపోయినాడు. ఎంత ధనవంతుడు, ఎంత ధనం ఉంది, ఎంత ఆస్తులు ఉన్నాయి, నేల మట్టుకు సాగిలపడుతున్నాడు. ప్రభువా, నీ సన్నిధిలో ఒక్క మాట పలకడానికి కూడా నేను అయోగ్యుడును ప్రభువా. ఇంకొక్కసారి నోరు తెరిచి మాట్లాడుతాను ఆయన, నన్ను కనికరించు అంటున్నాడు. డబ్బున్నోడా, డబ్బు లేనోడా? మంచి డబ్బు పార్టీ కలిగినవాడు, చాలా సౌండ్ పార్టీ. అబ్రహాం దీనుడైపోయినాడు, సాగిలపడుతున్నాడు. అలాగే దావీదు మంచి సావుకారి, రాజు, మహారాజు. ఒక సింహాసనం మీద ఇట్లా కూర్చున్నట్టే అందరూ వస్తారు. ఏం చెప్పు, రాజు అంటేనే సింహాసనం మీద కూర్చుంటే మాట తీరు మారిపోతుంది. మనిషిలోనికి ఆటోమేటిక్గా ఒక విధమైన అహంకారం వస్తుంది, గర్వం వస్తుంది, అతిశయం వస్తుంది. అలాంటి వ్యక్తి వస్తూ ఉన్నాడు. దైవ సేవకుడు అయినటువంటి సేవకుడు. ఎవరు? ఏ సేవకుడు వచ్చినాడు? నాతాను. ఏ సేవకుడు వచ్చింది కూడా తెలియటంలే. నాతాను భక్తుడు వచ్చినాడు. దావీదు ముందుకు వచ్చేసరికి సింహాసనము విడిచిపెట్టి సాగిలపడి నమస్కారం చేస్తున్నాడు. అయ్యా అని తన హోదాను పక్కన పెట్టి తనలో ఉన్న దీనత్వాన్ని, తనలో ఉన్న భయభక్తులను, దేవుడంటే, దేవుని సేవకులంటే తనకు ఎంత మర్యాద అనేది భక్తుడైనటువంటి దావీదు చూపిస్తూ ఉన్నాడు. అది చూస్తాడు దేవుడు మనలో నుంచి. మనం ఏమై ఉన్నామనేది అక్కడ చూస్తాడు దేవుడు. ఇవన్నీ కూడా ఆత్మలను పట్టు జాలరీలకు ఉండాల్సినటువంటి లక్షణాలు. శిష్యుడుగా ఉండాలంటే సిరి సంపదల ఎడల ఆశ, ఆసక్తి మనం కలిగి ఉండకూడదు. తనను తాను ఉపేక్షించుకుంటూ సిలువను ఎత్తుకొని ప్రతినిత్యము దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. సిలువను ఎత్తుకొని ముందుకు వెళ్ళాలంట. మన సిలువను మన మీద మోసుకోవాలి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేసెదరు. శరీరం కొన్ని కోరికలు వెలిబుచ్చుతుంటుంది, ఇది తిందామంటది. యేసుతో కూడా ఉండాలి, జీవించాలనుకునే వాళ్ళు, యేసు ప్రభులాగా ఉండాలనుకున్న వాళ్ళు, ఆయన ఎట్లా వేకుజామున లేచి ఏకాంతానికి వెళ్ళినాడో మనము కూడా పురుషులైతే ఏకాంతానికి వెళ్ళాల్సిందే. స్త్రీలైతే పడకను విడిచి కొంత దూరంలో ఏకాంతంగా వెళ్ళి 4 గంటలకు లేచి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండాలి. ప్రభువా, మా కుటుంబమును కరుణించు, కాయు నాయన అని వేకుజామున ప్రార్థించాలి. యేసు ప్రభు చేసినారు కదా, ఆయనలాగా మనం ఉండాలంటే ఆయన కూడా ఏం చేసినాడు? బంధుప్రీతిని పక్కన పెట్టినాడు. ఏమ్మా, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? ఎవరు నా తల్లి, నా సహోదరులు? దేవుని యొక్క వాక్యమును విని దాని ప్రకారంగా గైకొనే వీళ్ళే కదా నా తల్లి, నా తండ్రి, నా సహోదరులు. అంటే వాళ్ళమ్మ ఎంత ఫీల్ అయి ఉండాలి? జనరల్గా ఫీల్ అవుతారు కదా, బంధువులు ఫీల్ అవుతుంటారు. బంధుత్వం నుంచి సపరేట్గా అయిపోతాం. ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే వేరే అయిపోతుంటాం. వాళ్ళేమో లోక సంబంధుల వల్లే ప్రయాణాలు చేస్తుంటారు. లోక సంబంధుల వల్లే ఏమి కూడా ఆలోచించకుండా ప్రయాణాలను సిద్ధపరుచుకుంటుంటారు. లేకపోతే లోక సంబంధం వల్లే నవ్వుతుంటారు, మాట్లాడుతుంటారు, తృణీకరిస్తుంటారు. నీకు అర్థం కాని విషయాల గురించి మాట్లాడవద్దు. తెలియని విషయాల గురించి మాట్లాడేవారు బుద్ధిహీనులు. మనకు ఎంత తెలుసో అంత మాట్లాడేటివి. మనుషులతో ఎక్కువగా మాట్లాడడం వలన మనము దేవునితో మాట్లాడే సమయము తగ్గిపోతుంది. కాబట్టి మాటల వలన యేసు ప్రభు దగ్గరికి ఆత్మను తెచ్చే విధంగా మన మాటలు ఉండాలి. కానీ మన మాటల వలన దేవుని సమయమును, దేవుని యొక్క రాజ్యమును పాడు చేసే విధంగా ఉండకూడదు. ఏ కోవకు మనం చెందిన వారిగా ఉన్నాం? నిర్లక్ష్యంగా జీవించే పాపులుగానా, క్రొత్తగా రక్షించబడిన వారుగానా, లేదా ఆత్మలను పట్టు జాలరిగా? ఆత్మలను పట్టు జాలరి అంటే ఇది స్టేజ్ అనేది ఎక్కువ పైకి వెళ్ళిపోయారు. ఈ స్టేజ్లో ఇంకా భర్త, భార్య, పిల్లలు, తనను తాను
ప్రతిదీ కూడా పక్కన పడేసి దేవుడు ముందుండాలి, దేవుడు గణపరచాలి, నా దేవుని పని జరగాలి, దేవుని నామం గొప్ప చేయబడాలి, అనేక ఆత్మలను నేను దేవుని రాజ్యంలోకి చేర్చాలి, అనేకులను దేవునిపై విశ్వాసం ఉంచే విధంగా నా మాటలు నా సాక్ష్యం ఉండాలని అనుక్షణము దేవుని మీదనే ఆనుకొని నడిచేటువంటి ఒక స్టేజ్. అందుకంటున్నారు ఎదగాలి, ఎదగవలసినంత ఎదగనిచో శోధనలు వచ్చును. ఆత్మలో మరుగుజుతనం నుంచి మనము లేవాలి. పుట్టినం, రక్షణ పొందిన తర్వాత ఎదగకపోతే దాన్ని ఆత్మీయ మరుగుజుతనం అంటారు. కాబట్టి ఆత్మీయ మరుగుజుతనం కనుక నీలో ఉన్నట్లయితే ఈ దినమే పశ్చాత్తాపడు. ప్రభువా, రక్షించబడినాను కానీ నిర్లక్ష్యంగా జీవించే పాపి లాంటి తిరస్కార స్వభావము, నిర్లక్ష్య భావం అనే దురాత్మ అధికారం కింద నేను ఇంకా ఉంటున్నాను తండ్రి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవన తల్లి మోకరించు.